హాయ్ హలో వెల్కమ్ టు జ్యోతి తెలుగు వ్లాగ్స్ ఇన్ సిడ్నీ. ఇంకా తిరుమల శనివారాలు అయితే స్టార్ట్ అయిపోయింది కదా. మేమైతే ఫస్ట్ శనివారం ఈ మాదిరిగా దేవుడికి అయితే మొక్కున్నాము. ఇంకా చాలామందికి డౌట్ ఉంటుంది, తిరుమల శనివారాలు ఇంకా అలాగే 7 శనివారాల వ్రతం ఉంటుంది కదా, అది ఇది ఒకటేనా అనుకుంటారు. కాదండి, అది వేరే ఇది వేరే. ఇంకా ఈ తిరుమల శనివారాలని తమిళ్లో వచ్చేసి పురుటాసి మాసం అంటారు. ఈ మాసంలో వచ్చేసి మనకి తిరుమలలో కూడా బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఇంకా అలాగే ఈ మాసంలో మనకి వెంకటేశ్వర స్వామి అయితే భూలోకానికి వచ్చారనమాట. అందుకే ఇది ప్రసిద్ధమైన మాసము. ఇంకా ఈ తిరుమల శనివారాల్లో ముఖ్యంగా ఏమంటే తిరునామం పెట్టుకోవాలి. ఇంకా అలాగే పిండి దీపాలు మెయిన్గా ఉంటాయి. ఇంకా బేస సంఖ్యలో వచ్చే శనివారాలు ఉంటాయి కదా, 1, 3 ఈ మాదిరిగా ఉండే శనివారాల్లో అయితే ఏదో ఒక శనివారంలో ఈ మాదిరిగా దేవుడికి అయితే అన్ని నైవేద్యాలు చేసి ఈ మాదిరిగా అయితే మొక్కుంటారు. ఒకవేళ వీలు కాని వాళ్ళైతే కనీసం పిండి దీపాలన్నా పెట్టుకోవాలన్నమాట. ఇంకా మేము వచ్చేసి మొదటి శనివారం అయితే ఇలా చేసుకుంటున్నాము. ఇంకా ఈ పిండి దీపం వచ్చేసి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేసుకుంటారు. ఇంకా మా తిరుపతిలో వచ్చేసి ఎలా చేసుకుంటారంటే కొన్ని బియ్యం అయితే నానపెట్టుకొని దాన్ని కొంచెం ఆరనిచ్చిన తర్వాత మెత్తటి పొడిలాగా చేసుకోవాలి. ఇంకా దాంట్లోనే కొన్ని తినే పప్పులు ఇంకా అలాగే 2 ఇలాచీలు వేసి పొడిలాగా చేసుకొని దాంట్లో తురిమిన బెల్లము ఇంకా అలాగే కొంచెం ఆవు నెయ్యి, పచ్చి ఆవు పాలు వేసి మెత్తటి ముద్దలాగా చేసుకుంటాము. ఇంకా ఒకవేళ ఏమీ నైవేద్యం లేదు అనేసి అని అంటే ఈ పిండిని మామూలుగా మనం ముద్ద చేయకముందు ఉంటుంది కదా, ఆ పొడిని కొంచెం పక్కన తీసి దాన్ని నైవేద్యంగా కూడా పెట్టచ్చు. ఇంకా మేమైతే ఏమంటే 1వ శనివారం కానీ 3వ శనివారం కానీ ఈ మాదిరిగా అయితే అన్ని నైవేద్యాలు చేసి ఇంకా పిండి దీపం పెట్టి దేవుడికైతే మొక్కుంటాము. ఇంకా మిగతా శనివారాల్లో వచ్చేసి ఉత్త పిండి దీపం పెట్టి ఇంకా ఆ పొడి పిండిని కొంచెం నైవేద్యంగా పెట్టి ప్రతి శనివారం అయితే చేసుకుంటాము. ఇంకా ఈ తిరుమల శనివారాల్లో మెయిన్గా వచ్చేసి తిరుమల నామాలు కదా, సో ఇంకా ఇది వచ్చేసి నామకము సిరిసున్నంతో అయితే ఈ తిలకం దుద్దుకోవాలి. ఇంకా ఒకవేళ సిరిసున్నం లేకపోతే ఇంకా మన ఇంట్లో ఉండే కుంకుమ ఉంటుంది కదా, ఎర్రటి కుంకుమలో కొంచెం వాటర్ వేసి దాన్నే ఈ మాదిరిగా మధ్యలో నామం లాగా అయితే పెట్టుకోవచ్చు. ఇంకా దీని తర్వాత నేను చేసుకున్న నైవేద్యాలు అయితే అన్నీ మాదిరిగా ఆకులు అయితే పెట్టేశాము. ఇంకా మామూలుగా అయితే అన్నము, పప్పు, తాలింపు ఇంకా అలాగే ఒక స్వీటు, ఒక హాటు కంపల్సరీ అనమాట. అంటే దేవుడికి నిండు భోజనం పెట్టాలి. ఇంకా ఇవన్నీ పెట్టుకున్న తర్వాత దీపాలు అయితే వెలిగించుకొని ఇంకా గోవిందనామాలు చదువుకుంటాము. ఇంకా ఈ గోవిందనామాలు వచ్చేసి కొంతమంది పచ్చకర్పూరంతో అర్చిస్తారు. ఇంకా అలాగే కొంతమంది అయితే రూపాయి బిళ్ళలు కానీ 5 రూపాయల బిళ్ళలు, 2 రూపాయల బిళ్ళలు ఉంటాయి కదా, ఇంకా ఈ బిళ్ళలతో కూడా దేవుడికి అయితే ఒక్కొక్క నామానికి ఒక్కొక్క బిళ్ళ వేస్తూ ఈ మాదిరిగా చెప్పుకుంటారు. ఇంకా వెంకటేశ్వర స్వామికి వచ్చేసి పసుపు కలర్ అంటే చాలా ఇష్టము. మీరు కూడా గమనించే ఉంటారు, వెంకటేశ్వర స్వామి మాల వేసిన వాళ్ళు పసుపు కలర్ బట్టలు వేసుకొనే ఉంటారు కదా. సో ఇంకా మనం కూడా పసుపు కలర్ బట్టలు వేసుకొని పూజ చేస్తే చాలా మంచిది. ఇంకా అలాగే పసుపు కలర్ పూలు ఏమన్నా ఉంటే వాటితో దేవుడిని అలంకరించి మనము ఈ మాదిరిగా పూజ చేస్తే చాలా మంచిది అనమాట. ఇంకా మేమైతే ఇంకా టెంకాయ కొట్టేసి ఇంకా హారతి అయితే ఇచ్చేసాము. ఇంకా ఒక్కొక్కరు వచ్చేసి ఈ మాదిరిగా 3 సార్లు అయితే గోవిందా గోవిందా అని ముక్కొని ఇంకా మన మనసులో ఉన్న కోరిక దేవుడికి చెప్పుకుంటే అది నెరవేరుతుంది. సో ఇలా అయితే మేమైతే పూజ చేసుకుంటాము. గోవిందా 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 గోవిందా. ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత మేమైతే కాసేపు బయటికి వెళ్తాము. బాల్కనీలోకి కానీ లేకపోతే ఇంటి బయటకు కానీ ఎక్కడికన్నా వెళ్తామన్నమాట. ఎందుకంటే ఈ టైంలో వచ్చేసి దేవుడు ఈ ప్రసాదాన్ని ఆరగిస్తారు అనేసి ఒక నమ్మకము. ఇంకా దాని తర్వాత మళ్ళీ లోపలికి వచ్చి కొంచెం ఈ నైవేద్యాన్ని ఒక ఆకులో దేవుడికి అయితే కొంచెం పక్కన పెట్టేసి మిగతాదంతా మనం తీసుకొని మొత్తం కలిపేయాలి. ఇంకా ఇదంతా కలిపేసి ఫస్ట్ ముద్ద అయితే మనము పితృదేవతలకైతే ఒక ముద్ద బయట పెట్టేసేయాలి. ఇంకా దాని తర్వాత వచ్చేసి ఇంటి పెద్ద ఉంటారు కదా, ఇంకా వాళ్ళు తినాలన్నమాట. ఇంకా ఈ మాదిరిగా అన్నీ వేసి కలిపితే అసలు ఎంత యమ్మీగా ఉంటుందో ఫుడ్ అయితే. అసలు నాకు గీతాకైతే చాలా ఇష్టము ఈ మాదిరిగా కలిపింది అయితే. ఇంకా మనం పెట్టుకున్న పిండి దీపం వచ్చేసి ఈ మాదిరిగా కొండెక్కేస్తుంది కదా. ఇంకా దీని తర్వాత ఈ పిండి దీపాన్ని ఏం చేయాలి అంటే ఈ కాలిన భాగము ఇంకా అలాగే బొట్లు పెట్టింటాము కదా, ఆ భాగం అయితే గిల్లేసి పక్కన వేసేసేయాలి. ఇంకా మిగతాదంతా వచ్చేసి మనము పొడి పిండి ఉంటుంది కదా, ఇంకా ఆ పొడి
పిండిలో అయితే బాగా కలుపుకునేసేయాలి. ఇంకా ఈ పిండి దీపం వచ్చేసి మనము నేతితో చేసాం కాబట్టి ఇది కాలినంత సేపు వచ్చేసి చుట్టుపక్కల బాగా కాలి మనకైతే చాలా ఫ్లేవర్ ఉంటుంది. ఇంకా ఈ పిండి దీపాన్ని ఇంకా అలాగే మిగిలిన పిండిని ఈ మాదిరిగా బౌల్లో అయితే తీసుకొని మొత్తం చిదిమేసేయాలి. ఇంకా మేమైతే ఈ పిండి దీపాన్ని ఇలా చిదిమేసి ఇది ప్రసాదం లాగా అలాగే తినేస్తాము. ఇంకొంతమంది వచ్చేసి దీన్ని అయితే ఆవుకు పెడతారు. మీకు ఎలా నచ్చితే అలా చేయండి. సో ఇలా అయితే మేము మా తిరుమల శనివారాలు అయితే జరుపుకున్నాము. ఇంకా మీరు కూడా ఎవరైనా జరుపుకోకపోతే ఇంకా 3 శనివారాలు ఉన్నాయి కదా, మీరు జరుపుకొని కనీసం పిండి దీపం అన్నా పెట్టండి. ఇంకా తిరుమల శ్రీనివాసుని ఆశీస్సులు అయితే పొందండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.